Welcome to Mandasa. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నేనైతే మందస గ్రామంలో ఉన్నాను. ఓకేనా, మందస మండలం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇది పలాస నుండి ఒక 15 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, హైవే మీద నుండి మీకైతే బోర్డు కనిపిస్తుంది మందస అని. అటువైపు వెళ్ళిపోతే మనకి కొంచెం గ్రామం లోపలికి వెళ్ళి తిన్నగా ఒకటి స్ట్రైట్ రోడ్డు. ఓకేనా, అలాగ వెళ్ళి తర్వాత అక్కడ ఒకవేళ మీకు దారి తెలియకపోతే మీరు ఎవరిదైనా అడిగితే మీకైతే చెప్తారు. ఓకేనా, ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఆర్చ్ లోపలికి వెళ్ళాక కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకి ఈ ఆలయం అయితే వస్తుంది. శ్రీ వాసుదేవ్ పెరుమెల్ స్వామి ఈ టెంపుల్ అనమాట. చాలా పురాతనమైనది. 1400 సంవత్సరాల పాతది అనమాట. ఓకేనా, చాలా పాడుపడిపోయింది. దాని తర్వాత చిన్నజీఆర్ స్వామి చూసి ఇలాగా అంటే మొత్తం టెంపుల్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది అనమాట. ఓకేనా, చెట్లు పాములు పొట్లు అన్నీ వచ్చేసాయి. దాని తర్వాత చిన్నజీఆర్ స్వామి గారు చూసి అదైతే మొత్తం సరిచేయించి మనకి అక్కడైతే డేట్ ఉంటుంది. ఓకేనా, డేట్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. చాలా ప్రశాంతమైన వాతావరణం. అలాగే మనకి పక్కన చాలా పెద్ద ఎయిర్ అయితే ఉంది. ఓకేనా, ఎయిర్ దగ్గర కూడా మీకు తీసుకువెళ్తాను. అది కూడా మొత్తం మీకు చూపిస్తాను. ఈ డోర్ చూస్తున్నారు కదా ఎంత పెద్దది. అలాగే లోపలికి వెళ్తే ఎంత మనం లోపలికి వెళ్ళామనుకోండి అంత మనకి అంటే గుడి చూస్తే మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఆ రాయి ఎక్కడెక్కడ పడిపోయావు కదా మొత్తం కూడా, ఆ రాయి చూసుకుంటే అన్నీ ఒక్కొక్క దగ్గర ఎక్కడెక్కడ పడిపోయావో రాళ్ళు కిందకి మళ్ళీ అవి తీసి సరైన ప్లేస్లో పెట్టి అక్కడ మొత్తం సిమెంట్ కోటెడ్ అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, శ్రీ వాసుదేవ పెరుమల స్వామి ఆలయం అనమాట. ఓకేనా, ఈ లోపల ఉన్న విగ్రహము మన కాంచీలో అయితే రెడీ అయింది. సేమ్ టు సేమ్ మన వెంకటేశ్వర స్వామి తిరుపతి ఆలయంలో ఉంటుంది కదా విగ్రహం, సేమ్ అలానే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే లోపలైతే అసలు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అసలు ఎలా లేదు. అయితే ఒక సైడ్ కృష్ణుడు ఒక సైడ్ అమ్మవారు అయితే ఉన్నారు. అలాగే ఈ లోపల మనకి సోమవారం అయితే ఉన్నారు. ఓకేనా, లోపలైతే అలౌ చేయలేదు. మనం దండం పెట్టేసుకొని పూజ చేసుకుని బయటకు వచ్చాక ఇక్కడ చూడండి శిఖరము. ఇక్కడ నుండి ఈ డోర్ నుండి బయటకు వచ్చాము. ఓకేనా, ఆ రైట్ సైడ్ ఆ ఫ్రంట్ ఉంటుంది ఒక గేటు, ఆ లోపలికి రావడానికి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చుట్టూరు మనకి ఎండాకాలం చాలా హీట్ కదా మందస అన్నది. అయితే మనం అది నడవడానికి కూడా చుట్టూరు ప్రదక్షిణ చేసుకోవడానికి మనకైతే వీలు ఉంది అక్కడ. ఓకేనా, అలాగే కృష్ణుడు శేషనాగుడి పైన నాట్యం ఆడినట్టు దశావతారాలు మొత్తం కూడా ఈ చుట్టూరు కూడా ఉంటాయి. ఈ శిల్పి చూడండి, ఇదంతా కూడా మనకి కళింగ స్టైల్ అనమాట. మన ఒడిస్సా ఇంకా ఆంధ్ర రెండు మిక్సప్ అనమాట ఇక్కడ. అలాగే దీన్ని బ్యాక్ సైడ్ కొంచెం ఒక 4-5 కిలోమీటర్లు వెళ్తే మనకి మహేంద్రగిరిలు అంటే హైయెస్ట్ పీక్స్ అనమాట. అవి మహేంద్రగిరిలు. ఆ పైనుండే మహేంద్ర తనయ రివర్ కూడా కిందకు వస్తుంది. అది కూడా మనకి హరిపురం మందస నుండి హరిపురం వెళ్ళే దారి, ఆ దారిలో అయితే మనకి కలుస్తుంది అనమాట మహేంద్ర తనయ రివర్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మందస మనకి హరిపురము ఈ పలాస క్షేత్రం అంతా కూడా మనకి జీడి ఉద్యానం అంటే జీడి పెక్కలు వస్తాయి కదా, జీడిపప్పు అవుతానమాట. ఇక్కడ చూడండి వరాహస్వామి అవతారం అనమాట. చుట్టూరు మనకి దశావతారాలు మొత్తం కూడా చుట్టూరు చాలా బాగా చక్కగా అయితే చూపించారు. అలాగే చాలా వరకు విగ్రహాలు చిన్న ఉన్నాయి. అలాగే మళ్ళీ ఈ స్వామివారికి అంతా ధ్వంసం అయిపోయాక మళ్ళీ ప్రతిష్ఠించారు. అలాగే పెద్ద జిఆర్ స్వామి కూడా ఇక్కడ వచ్చి చాలా వరకు శిక్షలు అయితే అందరికీ ఇచ్చేవారు అనమాట. ఓకేనా, అలాగే చిన్న జిఆర్ స్వామి గారు ఇక్కడికి వచ్చి ఈ ఆలయం మొత్తం మళ్ళీ అంత కూడా కరెక్ట్ చేశారు. చుట్టూరు చూసుకుంటే మనకి ఇక్కడ నరసింహస్వామి. ఓకేనా ఫ్రెండ్స్, నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది. అలాగే చుట్టూరు చూడండి మొత్తం అన్నీ కూడా చాలా చాలా మంచి ఆ శిల్పి చూస్తే ఎంత చక్కగా ఎంత బాగుంది. ఓకేనా, చూసుకుంటే చుట్టూరు నేనైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తం కూడా. అలాగే మందస వెళ్ళాలంటే మనకి ఆటో అవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మనకి హైవే పై నుండి ఉంటాయి, మళ్ళీ హరిపురం నుండి కూడా ఉంటాయి, అలాగే పలాస నుండి ఉంటాయి, సోంపేట నుండి ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నా మీరు అక్కడికైతే వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి మొత్తం మధ్యన అన్నీ కూడా విగ్రహాలు ఉన్నాయి, చిన్న విగ్రహాలు. అలాగే పైన మనం చూసుకుంటే ఈ ఎంత పురాతనమైనదో ఈ శిల్పి చూసి అయితే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ శిఖరాలన్నీ కూడా మన ఈ రినోవేషన్ అయింది కదా ఈ గుడి, అప్పుడైతే పెట్టడం జరిగింది. ఓకేనా, చూడండి ఎంత చక్కగా ఎంత బాగా చాలా పురాతనమైనది.
ఓకేనా. చూడండి ఇక్కడ ఈ దారి మొత్తం కూడా మనమే నడ్డానికి అనమాట. ఇదంతా కూడా ఇక్కడ మధ్యన గ్యాప్ ఉంది చూడండి. అలాగే ఈ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇది ఒక విగ్రహము చూసారు కదా. అలాగే మనకి అటువైపు ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ రాధాకృష్ణుడికి అయితే ఇక్కడ ఉంచారనమాట. చూడండి వాటర్ ఉంటుంది, వాటర్ పైన ఆ విగ్రహాలు అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. నైట్ టైము మనకి 8 o'clock 7:30 ఆ టైంలో మనకి ఇది క్లోజ్ చేసేస్తారనమాట. ఓకేనా. అలాగే ఈ కింద చూడండి మొత్తం కూడా అంతా అప్పుడు కొండ రావాలన్నమాట. కింద అంతా కూడా చుట్టూరు మంచి గార్డెన్. అలాగే అటువైపు చూసుకుంటే చూడండి అక్కడ లాస్ట్లో స్టోర్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే నడ్డానికి అనమాట. ఓకేనా. మనకి ఎండాకాలం చాలా వరకు ఇక్కడ సంబరాలు అలాంటి టైం అంటే ఫిబ్రవరి ఆ టైంలో అయితే జరుగుతాయి అనమాట. ఇక్కడ స్వామివారికి అంటే వార్షికోత్సవాలు అంటారు కదా, అదైతే జరుగుతుంది. మొత్తం అరటి చెట్లు అంటే స్వామివారికి ఏటేటి కావాలో స్వామివారికి అవన్నీ కూడా మనకి లోపలే దొరుకుతాయి అనమాట. అంటే తులసి వనం ఉంది, అరటి చెట్లు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. రకరకాల పూల చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద మంచి హై క్వాలిటీ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది మనమేనా అనమాట. అలాగే మా అమ్మ మా ఆవిడైతే అందరూ చుట్టూరు తిరుగుతున్నారు అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ గరుడ స్వామి ఉంటారు కదా. ఎప్పుడు కూడా మనకి విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా, అక్కడైతే మనకి గరుడు ఇంకా ఆంజనేయ స్వామి కంపల్సరీగా అక్కడైతే దర్శనం ఇస్తారనమాట. అలాగే సింహద్వారం ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ చూసారు కదా. కిందేను కొన్ని పైన సింహం ఉంది. అంటే చూడండి అప్పుడు శిల్పాలు ఎలా ఉండేవో ఇప్పుడు వాళ్ళైతే అంత నీట్గా అయితే చెక్కలేరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చెక్కిన ఎన్ని సంవత్సరాలు అయితే ఉండదు, మెయిన్ పాయింట్ అది. ఓకేనా. అక్కడికి చూసుకుంటే మా అమ్మ మా ఆవిడైతే అటు నుండి వస్తున్నారు. అలాగే ఈ రైట్ సైడ్ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి, అంటే చెమర పిల్లలు కూడా ఉన్నాయి. అదంతా కూడా మీకు చూపిస్తాను. అంటే లోపల పెంచుతున్నారన్నమాట. ఓకేనా. ఇక్కడ స్వామివారి అంటే మనకి తిరునాళ్ళు అవుతాయి కదా, రథాలన్నమాట. అలాగే ఇక్కడ రైట్ సైడ్ మనం చెప్పాను కదా చెమర పిల్లలు ఒక 10-12 అయితే ఉన్నాయి. అక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 చూడండి. అట్లకి మనం ఫుడ్ అయితే ఇవ్వవసరం లేదు, ఎందుకంటే చాలా బాగా టెంపుల్ వాళ్ళే చాలా చక్కగా అంతైతే మనకి ఆ లోపల అట్లకైతే ఫెసిలిటీస్ ఉన్నాయి. చుట్టూరు చూసుకుంటే చూడండి ఈ టెంపుల్ ఎంత పురాతనమైందో మీకు చూస్తేనే అర్థమవుతుంది. అలాగే నేను చాలా దూరం వెళ్ళి మీకోసం అయితే వీడియోస్ తీసుకొస్తుంటాను. మంచి టెంపుల్స్, యాన్షియంట్ టెంపుల్స్, చాలా పురాతనమైన టెంపుల్స్, పురాతనమైన ప్లేసెస్. ఓకేనా. టూరిస్ట్ ప్లేసెస్. ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ టెంపుల్ అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి రామానుజాచార్యులు అంటే ఈ చిన్నజీయర్ స్వామి గారు, పెద్ద జీయర్ స్వామి గారు వాళ్ళందరూ ఏంటంటే రామానుజాచార్యులు అటువైపు నుండి వస్తారనమాట, వైష్ణవ్స్. ఓకేనా. మనం కూడా వైష్ణవ్సేనే. అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ అంతా డేట్లు మొత్తం కూడా మీకు చదవాలంటే పోస్ట్ చేసి మీరు చదవచ్చు. 2008, 2009 అలాగా ఆ డేట్స్ అయితే పెట్టారు. అయితే నాకు తెలిసి అప్పుడే అది మనకి రినోవేషన్ జరిగి ఓపెన్ చేశారనమాట. మాకు కూడా ముందు తెలియదు. మేము హరిపురంలో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళైతే చెప్పారనమాట, ఇలా అక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతుంటే అలాగే వాసుదేవ పెరుమాళ్ స్వామివారి పేరు అన్నీ కూడా చెప్తే మేము వచ్చైతే ఇక్కడ దర్శనం చేసుకున్నాం. అలాగే ఆర్చ్ నుండి లోపలికి వచ్చాక పెద్ద ఆర్చ్ లాగైతే కనిపిస్తుంది. ఇంకొకటి మీకు దూరం నుండి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఆ ఎయిర్ దగ్గర కూడా తీసుకువెళ్తాను. ఎయిర్ దగ్గర కూడా తీసుకువెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ దూరం నుండి అయితే ఈ ఆర్చ్ మొత్తం చాలా పెద్ద అంటే భవనం లాగా ఉంటుంది, కానీ బ్యాక్ సైడ్ మొత్తం టెంపుల్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక చిన్న పడవలాగైతే ఉంది, అంటే తెప్పోత్సవాలు అవుతుంటాయి కదా, ఆ టైంలో స్వామివారికి దీని మీద కూర్చోబెట్టి ఆ ఎయిర్ లోపలైతే మొత్తం తిప్పుతారనమాట. మనకి సింహాచలంలో ఎలాగా తెప్పోత్సవం అయినప్పుడు ఆ సింహాచలం కోరినర్ ఉంది, అక్కడైతే చిన్న పడవ లాంటి దాంట్లో స్వామివారికి తిప్పుతారు, తిరునాళ్ళు అవుద్ది అలాగా. ఓకేనా. ఇప్పుడైతే మనం అక్కడ వేరే దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా ఎంత పెద్దగా కనిపిస్తుందో. అలాగే చూడండి ఇక్కడ ఇదే రోడ్ అనమాట. ఇదో చూడండి ఎంత దూరం ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే చిన్న కాలేజ్ కూడా ఉంది పక్కన, అంటే అది జూనియర్ కాలేజ్ అనమాట. అలాగే అక్కడ చూసుకుంటే చాలా పెద్ద చెట్టు. ఇప్పుడు కొంచెం చుట్టూరు పొలాలే. ఓకేనా. ఒక సైడ్ మొత్తం పొలాలే ఉంటాయి. చూడండి ఇదే ఎయిర్ అనమాట. ఇప్పుడైతే చాలా తక్కువ వాటర్ ఉంది. అలాగే వర్షాకాలం వస్తే చాలా ప్రశాంతంగా చాలా చల్లగా ఉంటుంది అనమాట.
అలాగే చలికాలం కూడా చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం వాటర్ ఏరియా కాబట్టి. అలాగే ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసి ఈ ఏరు దగ్గర ఈ కొన్ని అంటే కట్టడాలు ఉన్నాయి, అవన్నీ కూడా అప్పుడు రాజుగారే కట్టించినట్టుకున్నారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇది మొత్తం కూడా ఈ రోడ్ నుండి మేము వచ్చామన్నమాట. వస్తే అక్కడ ఎదురుగా ఒక ఆర్చ్ ఉంటుంది, ఆ లోపలికి వచ్చేస్తే ఇది ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా పురాతనమైన కట్టుడు. అలాగే మనకి కరెక్ట్గా దీని ఎదురుగా చూసుకుంటే అప్పుడు రాజావారు యూజ్ చేసేవారేమో ఇది. అలాగే ఎదురుకు చూసుకుంటే మనకి అక్కడ శివాలయం ఉంది చూడండి. అలాగే పక్కన చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది, అదైతే నేను కరెక్ట్గా చూడలేకపోయినా గౌతమ్ బుద్ధు విగ్రహం అనుకుంటా. అలాగే లోపల శివాలయం అనమాట. అక్కడ లోపలైతే తాళాలు వేసేసారు గేటు, అందుకని నేను బయట అయితే ఉండిపోయాను. అలాగే ఇక్కడ చూసుకోండి, ఈ పక్కన చూడండి ఎంత పురాతనమైన కట్టడం అనమాట ఇది అంత కూడా. అలాగే ఇప్పుడు మీకు ఏరుదుక్కు కూడా తీసుకువెళ్తాను. పక్కన చూడండి ఎంత పెద్ద చెట్టు, అది రాయి చెట్టు అనమాట. అలాగే ఈ సైడ్ నుండి మనం అలా కిందకి దిగేసి చూసుకుంటే, అంటే నేను ఇవన్నీ షూట్ చేసేటప్పటికి మా అమ్మ, మా పిన్ని, అలాగే మా ఆవిడ కూడా వచ్చారనమాట దగ్గరికి. అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి, కానీ ఇక్కడ కూడా జనాలు వెళ్ళి చెత్త చేసేస్తారు. బాటిల్స్, ప్లాస్టిక్స్ అన్నీ, అంటే మనుషులు ఎక్కడెక్కడికి వెళ్తారు అక్కడ మొత్తం ఫినిష్ అది. ఓకేనా, ఆ డీప్కి అయితే నేను వెళ్ళను. అలాగే ఇక్కడ చూడండి మెట్లు కూడా ఎంత వెడల్పుగా ఉన్నాయో. తెల్లరి మేము వెళ్ళేసరికి మా ఊరు కుసంపురం నుండి అయితే వచ్చాం. అక్కడ నుండి ఇప్పుడైతే 9:30, 10 అవుతుందన్నమాట. ఓకేనా, పిన్ అనమాట, కుసంపురం పిన్ని మా ఆవిడ. అలాగే దూరం నుండి చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. అక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలంటే మీరు వెళ్ళొచ్చు. ఓకేనా, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.